మహారాష్ట్ర వైపు నుంచి బలార్షా వైపు వచ్చే మార్గంలో అటవీ ప్రాంతం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ అటవీ ప్రాంతానికి సంబంధించి ఇది అచ్చంగా టేకు మరియు వెదురు చెట్లు కాకుండా మహారాష్ట్ర సరిహద్దు నుండి తెలంగాణలోని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ వైపు వెళ్లే రైలు లైన్ పక్కన ఉన్న అటవీ ప్రాంతం అత్యంత ప్రాధాన్యత కలిగిన జీవ వైవిధ్యంతో కూడిన దట్టమైన అరణ్యం. ఈ ప్రాంతాన్ని కాగజ్ నగర్ అటవీ డివిజన్ అనే పిలుస్తారు. ఈ అటవీ ప్రాంతం యొక్క కొంచెం వివరాలు అయితే తెలుసుకుందాం, అలాగే ప్రత్యేకతలు కూడా చూద్దాం. అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన పులుల కారిడార్ అంటే ఎక్కువగా ఈ ఏరియాలో పులులకు ఎక్కువగా ఉంటాయంట. ఈ అటవీ ప్రాంతం సాధారణమైన అడవి మాత్రమే కాదు, ఇది మహారాష్ట్ర మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య వన్యప్రాణుల రాకపోకలకు ఒక ప్రధాన వారధిగా కారిడార్గా పనిచేస్తుంది. మహారాష్ట్రలోని ప్రసిద్ధ తాడోబా అంధారి టైగర్ రిజర్వ్ మరియు తిప్పేశ్వర్ వన్యప్రాణుల అభయారణ్యం నుండి పెద్ద పులులు ఈ కాగజ్ నగర్ అడవుల ద్వారానే తెలంగాణలోని కవ్వాల్ టైగర్ రిజర్వేషన్లోకి ప్రవేశిస్తాయి. ఇక్కడ ఏమేమి ఉంటాయంటే మకోడి, సిర్పూర్ టౌను, అన్నూరు మరియు వేంపల్లి అటవీ ప్రాంతాల్లో రైల్వే ట్రాకులను దాటుతూ తరచూ పెద్ద పులులు రైల్వే ట్రాకులకు సంబంధించి ఎవరైతే మెయింటెనెన్స్ చేసే వర్కర్లు ఉంటారో గ్యాంగ్మెన్లు వాళ్ళ సిబ్బందికి మరియు స్థానికంగా ఉండే వాళ్ళకి ఎక్కువ సార్లు కనిపించాయంట. అడవి స్వభావం మరియు వృక్ష సంపద గురించి చూసినట్లయితే ఈ ప్రాంతం దక్షిణ ఉష్ణ మండల పొడి ఆకురాల్చే అడవుల వర్గానికి చెందుతుంది. పులుల ఆవాసానికి అనుకూలమైన చీలాపల్లి మంచి అటవీ ప్రాంతంలో ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. వెదురు తోటలు మరియు నీటి వనరులు సమృద్ధిగా ఉండటం వల్ల అన్ని రోజుల్లో నీటికి సంబంధించి అలాగే ఆహారానికి సంబంధించి ఎలాంటి కొరత ఉండదు. కాబట్టి ఈ చీలాపల్లి ఏరియాలో ఎక్కువగా వన్యప్రాణులు ఎక్కువగా నివసిస్తూ ఉంటాయంట. జంతు సంపద గురించి చూసినట్లయితే పెద్ద పులులతో పాటు దట్టమైన ఈ అడవి ప్రదేశంలో అనేక వన్యప్రాణులు అంటే ఉంటాయి. ఏమేమి ఉంటాయి అనేది చూద్దాము. చిరుత పులులు, అడవి కుక్కలు, కొండగొర్రెలు, దుప్పులు, సాంబార్ జింకలు, నీలగాయ్ మరియు అడవి పందులు లాంటివి ఎక్కువగా ఈ ఏరియాలో ఉంటూ ఉంటాయంట. సమీపంలో ప్రవహించే ప్రాణహిత నది మరియు దాని అనుసంధాన అటవీ ప్రాంతం ఉండటం వల్ల మొసళ్ళు, విదేశీ పక్షులు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. రైల్వే లైన్ మరియు వన్యప్రాణుల సవాలు గురించి కొంచెం చెప్పుకోవాలి. ఈ అడవి గుండా వెళ్లే రైల్వే ట్రాకు కాజీపేట బలార్షా ప్రధానమైన లైను వన్యప్రాణులకు ఒక ప్రధాన సవాలుగా మారిపోయిందని చెప్పుకోవాలి. ఎక్కువగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సిర్పూర్ కాగజ్ నగర్ మన తెలంగాణలోకి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి అన్నీ మన తెలుగు పేర్లు కనపడతాయి. ఇప్పుడు దాకా అన్నీ హిందీలో కనపడ్డాయి. సిర్పూర్ కాగజ్ నగర్ స్టేషను. ఇక్కడ అఫీషియల్ హాల్ట్ అయితే లేదు, జస్ట్ కొంచెం స్లోగా వెళ్తుంది. అది కూడా ప్లాట్ఫామ్ కాదు, లూప్ లైన్లో పోతున్నట్టుంది బండి. ఈ అటవీ ప్రాంతం గురించి కొన్ని చెప్పుకుంటూ ఉన్నాము. జంతువుల సురక్షిత ప్రయాణం కోసం అటవీ శాఖ మరియు రైల్వే శాఖ కలిసి అండర్ పాసులు, రైల్వే లైన్ కింద నుంచి అండర్ పాసులు అయితే నిర్మించే విధంగా ప్రణాళిక అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా కొన్నాళ్ల పాటు అయితే పట్టిద్ది. అంటే అడవి జంతువులు ఎక్కడ పడితే అక్కడ దాదాపు ట్రాకులు దాటుతూ ఉండటం వల్ల అవి చనిపోయే ప్రమాదం ఉంది. వాటిని రక్షించుకోవాల్సిన అవసరం మనతో పాటు అవి కూడా జీవరాశులే. కాబట్టి అంతరించిపోయే జంతుజాలాన్ని మనం కాపాడుకోవాలని ఉద్దేశంతో నేను కూడా చెప్తున్నాను. మొత్తంగా చెప్పాలంటే మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దులోని ఈ సిర్పూర్ కాగజ్ నగర్ అటవీ ప్రాంతం ప్రకృతి పరంగా వన్యప్రాణుల సంరక్షణ పరంగా రెండు రాష్ట్రాలకు అత్యంత కీలకమైన పర్యావరణ జోన్గా చెప్పుకోవాలి. చాలా గ్రీనరీ అయితే ఉంది. ఇలాంటి 44-45 డిగ్రీల టెంపరేచర్ ఉన్న ఎండ టైంలో కూడా ఎక్కడ కూడా గ్రీనరీ తగ్గకుండా ఏం లేదు. ఫారెస్ట్ అంతా కూడా బాగా గ్రీనరీగానే ఉంది. ఎండిపోయిన చెట్లు కూడా దాదాపు ఎక్కడ కనపడలేదు. సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి అయితే బండి జస్ట్ స్లో అయిందంటే వెళ్ళిపోతుంది. మొదటిసారి తెలంగాణలోకి అయితే ఇటువైపు నుంచి మనం ఎంటర్ అయిపోయాము. ఈ బండికి ఏ స్టేషన్ అయినా ఒకటే, ఏ స్టేషన్లో ఆగేది లేదు, పోతానే ఉంటుంది. రాత్రి ఏదైతే మెడిసిన్ తీసుకున్నానో లివోసిట్రజిన్ తీసుకున్నాను. ఎక్కువగా నా బాడీకి అయితే లివోసిట్రజిన్ తుమ్ముల గురించి, జలుబు గురించి, ముక్కు కారటం గురించి, లైట్గా ఏదన్నా తలపట్టేసినట్టున్నా కూడా, గొంతుకు ప్రాబ్లం ఉన్నా కూడా చాలా వరకు పనిచేసింది నాకు ఇది. రాత్రి నుంచి తీసుకున్నాక నేను 3 ట్యాబ్లెట్లు వేసుకున్నాను. ఇప్పుడు వేసుకుంటున్నాను ఇంకోటి. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేశాను కాబట్టి.
కొత్త రైల్వే ట్రాక్లకు సంబంధించి ఈ ప్రాణహిత నది మీద అయితే ఎక్కువగా కొత్త లైన్లు బ్రిడ్జ్ వర్క్లు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడే ప్రాణహిత క్రాస్ చేశాము. సిర్పూర్ కాగజ్ నగర్ తర్వాత ఆసిఫాబాద్ రోడ్ అని చెప్పి రైల్వే స్టేషన్ చూపిస్తా అనుకుంటారా? ఆసిఫాబాద్ రోడ్డు పేరుతోటే రైల్వే స్టేషన్. పెద్దగా లేరు, జనాలు ఖాళీగానే ఉంది. ఇక్కడ కొంచెం స్లోగా వెళ్తుంది బండి, ఒక 40 కిలోమీటర్ స్పీడ్కి వెళ్తుంది. దాదాపు ఇప్పటి వరకు అన్ని ప్లాట్ఫారాల మీద కూడా చిన్న స్టేషన్స్ అన్నీ కూడా ఆగకుండా వెళ్ళే స్టేషన్లు అన్నీ కూడా 70-80 స్పీడ్ వెళ్తుంది. ఏదో మొత్తం మీద తెలంగాణ మీద కొంచెం జాలి కలిగిందట్టుకుంది. కొంచెం ఇక్కడ స్టాప్ లేకపోయినా కూడా నిదానంగా వెళ్తుంది. పక్కన లోకోమోటివ్ కనిపిస్తుంది. వ్యాగ్ 7 ఇదంతా కూడా గూడ్స్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి మాల్ గాడి అంటారు కదా, అట్లాంటివి. ఎక్కువ బోగిలు లేవు. మళ్ళీ ఇక్కడ వెనకమాలకు లోకోమోటివ్ ఉంది. దాదాపు ఈ ఆసిఫాబాద్ రోడ్డు ఏరియాలో ఎవరు లేరు, ప్లాట్ఫామ్ మీద జనాలు అంతా ఖాళీగానే ఉంది. బెల్లంపల్లి ఏరియాకి వచ్చాము. బెల్లంపల్లి రైల్వే స్టేషన్లో మామూలుగా హాల్ట్ అయితే లేదు కానీ కొంచెం స్లోగా వెళ్తుంది. పక్కన చూడవచ్చు అన్ని మాల్ గాడీలకు సంబంధించి అంతా బొగ్గు, రామగుండం బొగ్గుకు సంబంధించి బళ్ళన్నీ ఫిల్ చేసి ఉన్నాయి. 1, 2, 3 వరుసగా 3 బళ్ళు పెట్టుండి గూడ్స్. లేదు పెద్దగా రామగుండం రైల్వే స్టేషన్లో ఇంకా 2-3 స్టేషన్లు దాటితే కానీ రాదు. ప్రస్తుతం బెల్లంపల్లి ఏరియాలో జనాలు పెద్దగా లేరు. లుధియానా సంబంధించి ఆ లోకోమోటివ్లు గూడ్స్కి అయితే తగిలించున్నాయి. మన దురంటో ఎక్స్ప్రెస్ నార్థరన్ రైల్వే నుంచి మొదలయ్యి నిజాముద్దీన్ దగ్గర మొదలయ్యి సెంట్రల్ రైల్వే నుంచి మధ్యప్రదేశ్, నాగపూర్, మహారాష్ట్రలోని అవన్నీ దాటుకుంటూ తెలంగాణ వైపు నుంచి సౌత్ సెంట్రల్ రైల్వేకి అయితే చేరుకుంది. బండి వెళ్ళే స్పీడు గాలి కూడా తీవ్రంగా దోలుతుంది. టెంపరేచర్ ఇప్పుడు పెరిగిపోయేటట్టుగా ఇప్పటికి 40 డిగ్రీలు ఉంది. టైం 10:30 అయింది. ఇక ఇక్కడ నుంచి టెంపరేచరు వెళ్ళే ఏరియా అంతా కూడా బాగా డ్రై ఏరియా, బాగా అసలు ఎండ మండిపోతుంది. ఇలాంటి పరిస్థితులు ఇంకా కొన్ని రోజులు కొనసాగుతాయి అనుకుంటున్నా. ఇంకా వర్షాలు రావడానికి టైం పట్టుద్ది. నది దగ్గరికి వచ్చేసాము. గోదావరి నది అనుకుంటా. నది దగ్గరికి వచ్చేసాము. నదిని చూద్దాం. వాటర్ చాలా తక్కువ కనపడుతుంది, ఎక్కువ లేవు. ఈ ధరిని కొంచెం, ఆ ధరిని కొంచెం అంతే. రవీంద్ర కని మంచిర్యాల మధ్య ఉన్న నది పేరు గోదావరి అయినా. ఇక్కడ ఈ దగ్గర మంచు నీళ్ళు ఉన్నాయి. నీళ్ళంతా కూడా అంతా ఇసుకే కనిపిస్తుంది. మంచు మేర ఇసుకే కనిపిస్తుంది. అవును, మీరు అన్నది నిజమే. మంచిర్యాల, రవీంద్ర కని ప్రాంతాల గుండా ప్రవహించే ఆ ప్రముఖ నది పేరు గోదావరి. ఈ నదికి సంబంధించి కొన్ని ముఖ్యమైన వివరాలు ఇవ్వబడ్డాయి అంట. ఏమేమి ఇచ్చారో చూద్దాము. నదీ ప్రవాహం గురించి మంచిర్యాల పట్టణం మరియు దాని చుట్టుపక్కల ఉన్న సింగరేణి, బొగ్గుగనుల ప్రాంతాలు, రవీంద్ర కని ఈ గోదావరి నది లోయ పరివాహక ప్రాంతంలో ఉన్నాయి. రైల్వే బ్రిడ్జి మీరు
రవీంద్ర కని రైల్వే స్టేషన్ నుండి మంచిర్యాల రైల్వే స్టేషన్ వైపు వస్తున్నాము. ప్రయాణిస్తుంటే కనుక ఈ 2 స్టేషన్ల మధ్య మనకు కనిపించే పెద్ద నది మరియు మంచిర్యాలకు సంబంధించి రైల్వే బ్రిడ్జి కింద ప్రవహించే నది గోదావరి నది. ప్రాముఖ్యత గురించి చెప్పుకున్నట్టయితే తెలంగాణలో ప్రవహించే అత్యంత పెద్ద మరియు పవిత్ర నదుల్లో గోదావరి మొదటిది. గోదావరి ప్రస్తుతానికి నిండిపోయింది. పైనుంచి వర్షాలు పడితే ఎప్పుడు నిండిందో చూడాలా. బహుశా ఆగస్టు వరకు నిండొచ్చేమో. ఇప్పుడు జూన్ కూడా సగాన పడిపోయింది కాబట్టి జూలై ఆగస్టు పైన వర్షాలు కురిస్తే కానీ కింద వర్షాలు. రామగుండం బొగ్గు గనులకు సంబంధించి అది ఫ్యాక్టరీలు అన్నీ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా రామగుండం ఏరియాలో ఉన్నాయి. మంచిర్యాల గురించి కూడా ఒకసారి చూద్దాం. మంచిర్యాల కూడా మంచి టౌనేను. మంచిర్యాల రైల్వే లైన్ మరియు దాని చుట్టుపక్కల భారీ పరిశ్రమలు, బొగ్గు గనులు, సిమెంట్ ఫ్యాక్టరీలు మరియు స్థానిక ఉత్పాదక యూనిట్లకు ప్రసిద్ధి చెందాయి. మంచిర్యాల జిల్లా మరియు రైల్వే కనెక్టివిటీ ఆధారంగా సమీపంలో ఉన్న ప్రముఖ కంపెనీలు, ఫ్యాక్టరీలు వివరాలు ఏంటో చూద్దాము. ప్రముఖ సిమెంట్ ఫ్యాక్టరీలు, భారీ పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయట. మంచిర్యాల సిమెంట్ ఫ్యాక్టరీ మంచిర్యాల పట్టణ పరిధిలోని జాతీయ రహదారి మరియు రైల్వే లైన్ పరిసర ప్రాంతాలకు ఆనుకొని ఉన్న అత్యంత పురాతనమైన సిమెంట్ ఫ్యాక్టరీ. దీనిని పూర్వం ఏసీసీగా పిలిచేవాళ్ళు. ఓరియంట్ సిమెంట్ ప్లాంట్. ఇది మంచిర్యాల సమీపంలోని దేవాపూర్ కాశీపేట మండలంలో ఉంది. ఈ కర్మాగారం నుండి సిమెంట్ రవాణాకు రైల్వే లైన్ కనెక్టివిటీ చాలా కీలకంగా ఉంది. అలాగే బొగ్గు గనుల గురించి చూసుకున్నట్టయితే మరియు విద్యుత్ కేంద్రాలు, రైల్వే స్టేషన్ మరియు రైల్వే లైన్ పరిసర ప్రాంతాల మీదుగా బొగ్గు రవాణా నిరంతరం జరుగుతూ ఉంటుంది. సింగరేణి కాలనీ కంపెనీ లిమిటెడ్కి సంబంధించి కోడ్ వచ్చేసి SCCL. మంచిర్యాల సమీపంలో శ్రీరాంపూర్, మందమర్రి మరియు బెల్లంపల్లి ప్రాంతాల్లో సింగరేణి ఓపెన్ కాస్ట్ మరియు భూగర్భ బొగ్గు గనులు ఉన్నాయి. ఓపెన్ కాస్ట్ ఉన్నాయి అంటే ఓపెన్గా తీసే ఉన్నాయి. అలాగే భూగర్భ స్వరంగాల్లోంచి తీస్తారు కదా, అండర్ గ్రౌండ్ నుంచి, అవి కూడా ఉన్నాయి. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్కి సంబంధించి ఆ కోడ్ వచ్చేసి STPP. మంచిర్యాల సమీపంలోని ఈ జైపూర్ మంచిర్యాల సమీపంలో ఉంది. రాజస్థాన్లో జైపూర్ కాదు ఇది. భారీ విద్యుత్ ఉత్పాదక కేంద్రము. ఇక్కడికి బొగ్గు చారవేయటానికి ప్రత్యేక రైల్వే లైన్లు ఉన్నాయి. సిరామిక్ పైపుల పరిశ్రమలు కూడా ఎక్కువగా ఉన్నాయి. దేశంలోనే అతిపెద్ద సిరామిక్ పైపుల తయారీ పరిశ్రమల హబ్లో మంచిర్యాల ఒకటిగా ఉంది. రైల్వే లైన్ చుట్టుపక్కల మరియు ఇండస్ట్రియల్ ఏరియా రోడ్లలో క్లే పైపులు, మట్టి పైపులు తయారు చేసే చిన్న మరియు మధ్య తరహా ఫ్యాక్టరీలు కూడా ఈ ఏరియాలో ఎక్కువగా ఉన్నాయి. ఇతర స్థానిక పరిశ్రమలు, ఉత్పాదక యూనిట్లు, రైల్వే స్టేషన్ రోడ్డు మరియు బైపాస్ పరిసరాల్లో ఉన్న కొన్ని ఇండస్ట్రియల్ ఫ్యాబ్రికేషన్ యూనిట్స్ కూడా చాలా ఉన్నాయంట. ఇలా చూసుకుంటూ పోతే చాలా పరిశ్రమలు అయితే ఈ రామగుండం మరియు మంచిర్యాల ఏరియాలో ఉన్నాయి. మన ట్రైను కాజీపేట ఏరియాకి వచ్చింది. కాజీపేట ఏరియాలో చూడొచ్చు, రైల్వే ట్రాక్ పక్కనే పెద్ద చెరువు ఉంది. ఇలాంటి వెచ్చటి వాతావరణం, బాగా వడగాలి తోలుతుంది 40 డిగ్రీల టెంపరేచర్లో. ఈ చెరువు కనుక ఇటుంటే బాగుండేది సార్. చెరువులో పెద్ద నీళ్ళు ఇటు పక్క, గాలి అంతా ఇటువైపు నుంచి వస్తుంది కానీ చల్లటి గాలి వచ్చేది. ఇలాంటి వేడి ప్రదేశంలో చల్లటి చెరువు ఉంటే కొద్దిగా కంటితోటన్నగా ఒళ్ళు చల్లబడింది చూసుకుంటే. అటువైపు అంత ఎక్కువ లేదు, కొంచెమే ఉంది అది. అంటే ఈ వాటర్ ఉన్నంత క్లీన్గా అది లేదు కదా. కాజీపేట ఏరియాకి వచ్చేసాం. మన దురంతో ఎక్స్ప్రెస్ వరంగల్లో ఆగింది. వరంగల్లో అఫీషియల్ స్టాప్ లేకపోయినా కూడా కొంతవరకు ఏదైనా సిగ్నల్ గురించి కానీ ఏదైనా ఆగింది. ఆగినప్పుడు చూడొచ్చు మా బోగీలో ఇప్పటివరకు కనీసం ఒక 3-4 గంటల నుంచి వాటర్ కానీ ఫుడ్ కానీ ఏది అవైలబుల్ లేదు. ఇప్పుడు వెంటనే ఫుడ్, వాటర్ దొరికేటప్పటికి ఏదైతే ఎడారిలో ఒయాసిస్లో ఎండమావులు అంటారు కదా, ఎండమావుల నుంచి ఒయాసిస్లు అయితే దొరికినాయి. తింటానికి బాగుంది. వరంగల్లో బండి ఆగతంతో బయట క్యాటరింగ్ నుంచి అమ్మేడు కానీ ఈ భోగిలో ఉన్న 30-40 మందికి కానీ మంచి ఫుడ్, మంచి వాటర్ అయితే దొరికింది. ఎప్పుడు దాకా బాగా వెచ్చటి వాతావరణంలో కొంచెం చల్లటి నీళ్ళన్న తాగి కొంచెం నేనైతే సమోసా తింటున్నా. ఒక సమోసా పక్కన ఆర్మీ బ్రదర్ ఇచ్చాడు.
జస్ట్ ఒక 2-3 నిమిషాలు మాత్రం ఆగింది, వెంటనే బయలుదేరింది బండి. పర్లేదులే, ఎంతో కొంత ఆకలి దప్పికలు తీర్చుకోవడానికి ఒక మంచి అవకాశం అయితే దొరికింది. ముందు అన్నీ కూడా 2 బోగీలు స్లీపర్ ఉన్నాయి, మిగతా అన్నీ కూడా ఏసీలు ఉన్నాయి. వాళ్ళకి ఏదో ఫుడ్ అయితే క్యాటరింగ్ ద్వారా క్యాటరీ ఉంది కాబట్టి వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. లాస్ట్లో ఉన్న ఈ 30 మందిని పట్టించుకోవడానికి దిక్కలేదు, మొత్తం మీద దొరికింది తినడానికి తాగడానికి. బొమ్మలు చూడవచ్చు, ప్లాట్ఫామ్ మీద బాగా వేసారు. వరంగల్లో డిజైన్ బాగుంది, కొంచెం రీమోడల్ చేయడం కూడా బాగానే చేశారు వరంగల్ స్టేషన్. ఇవన్నీ కూడా అమృత్ భారత్ పథకంలో స్టేషన్స్ అన్నీ కూడా బాగా డెవలప్ చేస్తున్నారు. ఈ లైన్లో వరంగల్ బాగుంది స్టేషన్ అయితే. వరంగల్ మెయిన్ గేట్ ఇది, బయటికి వెళ్ళడానికి 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది బండి. 1వ నెంబర్ వచ్చినందుకు తినటానికి తాగడానికి దొరికినందుకు అందరికీ సంతోషమే. కాకపోతే ఇప్పటివరకు పాపం ఎండకి గాలికి మొక్కలు పీకపోయినాయి. ఇప్పుడు కొంచెం తినడానికి తాగడానికి దొరికింది. నేను కూడా సమోసా తింటున్నాను కాబట్టి. ఇలాంటి లాంగ్ జర్నీలు చేసేటప్పుడు మనం ముఖ్యంగా వాటర్, ఫుడ్ ఎంతో కొంత తోడు తెచ్చుకోవటం ముఖ్యం. లేదంటే దాంట్లో ఏదైనా ఆర్డర్ పెట్టుకోవటమైనా, ఫ్యాక్టరీ కుర్రోళ్ళు ఏదైనా ఇచ్చే ఐటమ్స్ ఏదైనా ఫ్యాక్టరీతో ఒకవేళ టేస్ట్ నచ్చకపోతే ఇంటికాడ నుంచి ఎంతో కొంత స్నాక్స్ టైప్ అయినా తెచ్చుకోవటం ఉత్తమం. ఇలాంటి స్పీడ్ బళ్ళు ఏంటంటే అక్కడ పడితే అక్కడ ఆగవు కాబట్టి నేరుగా ఇది వరంగల్ ఆగాల్సిన పని లేదు, నేరుగా విజయవాడ అయితే ఆగాలి. ఇంకా 2 గంటల ప్రయాణం ఉండగా మాకు ఇక్కడైతే తినడానికి దొరికింది కాబట్టి సరిపోయింది, లేదంటే మాకు సరైన కట్టాల్సి వచ్చేది. ఇదే బాగా తాగడానికి బాగా చల్లటి కిన్లే వాటరు. కానీ ఇది ధోని బొమ్మ వేసింది, కానీ ఇది ఒరిజినల్ ధోని, ఒరిజినల్ కిన్లే కాదు. ఇది రైల్వే కిన్లే. ఓన్లీ 14 రూపీస్ ఎంఆర్పి ఉంటుంది. 20 రూపాయలకి అమ్ముతుంటారు. బాగా కూలింగ్ బాగానే ఉంది, ఓకే, తాగొచ్చు. ఇలాంటి చల్లటి నీళ్ళు తాగితేనే బతకగలుగుతాం ఉపశమనంగా. ఖమ్మంకి సమీపంలోకి వచ్చాము. ఇక్కడ పర్లేదు, వాతావరణం కొంచెం చల్లబడింది. ఇప్పటివరకు కొంచెం తీవ్రమైన ఎండ గాలి అయితే వేడిగాలిగా ఉంది. ఇప్పుడు కొంచెం చల్లటి వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. సమయం మధ్యాహ్నం 1:10 అయినా కూడా కొంచెం వాతావరణం చల్లగా ఉందంటే ఇది కొంచెం మంచి విషయం ప్రయాణికులకి. ఖమ్మం రైల్వే స్టేషన్ గురించి కొన్ని విషయాలు చూద్దాం. ఖమ్మం స్టేషన్ కోడ్ వచ్చేసి KMT. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత రద్దీగా ఉండే మరియు ముఖ్యమైన రైల్వే స్టేషన్లో ఒకటిగా ఉంది ఖమ్మం. ఇది దక్షిణ మధ్య రైల్వే SCR కోడ్ తోటి ఈ జోన్లోని సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోకి రావడం జరిగింది. ఇది ఢిల్లీ, చెన్నై మరియు హైదరాబాదు, విజయవాడ రైలు మార్గాల జంక్షన్ల అనుసంధానంలో ఈ స్టేషన్ వ్యూహాత్మకంగా సేవలు అందిస్తూ ఉంది. కీలకమైంది కూడా ఇది. ఈ స్టేషన్కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాము. స్టేషన్ కోడ్ KMT అని చెప్పాను. రైల్వే జోన్ వచ్చేసి దక్షిణ మధ్య రైల్వే SCR, డివిజను సికింద్రాబాదు. ప్లాట్ఫారంల సంఖ్య చూసినట్లయితే 3 ప్లాట్ఫారంలు అయితే ఉంటాయి. సరుకు రవాణాకు ప్రత్యేక ట్రాక్లు అయితే ఉన్నాయి. కేటగిరీ గురించి చూసుకుంటే NSG3 ఈ గ్రేడ్లో మాత్రమే ఉంది. ఇది ప్రయాణికుల సౌకర్యాలు, ప్రత్యేకతల గురించి చూద్దాం. పరిశుభ్రత గురించి గతంలో ఈ స్టేషన్ దేశంలోని ఏ కేటగిరీ స్టేషన్లో 2వ అత్యంత పరిశుభ్రమైన స్టేషన్గా గుర్తింపు పొందింది. ప్రస్తుత ఆధునీకరణ అమృత్ భారత్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్టేషన్ల పథకం కింద సుమారు 25.41 కోట్లతోటి ఖర్చు చేసి ఖమ్మం రైల్వే స్టేషన్ని అత్యాధునికంగా పునర్నిర్మాణం అయితే జరుగుతుంది. అందుబాటులోకి రానున్న కొత్త వసతుల గురించి చూద్దాము. ఈ ఆధునీకరణలో భాగంగా ఎయిర్ కండిషన్డ్ వెయిటింగ్ రూములు, ఎస్కలేటర్లు, మెట్లు, లిఫ్ట్లు, 12 మీటర్ల వెడల్పు గల ఫుట్ ఓవర్ బ్రిడ్జి, దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు, ప్లాట్ఫామ్లపై అదనపు షెల్టర్లు మరియు ఆధునిక శౌచాలయాలు అంటే టాయిలెట్లు. ఈ విధంగా చాలా మంచిగా అభివృద్ధి అయితే చేస్తున్నారు. పచ్చదనం కూడా చూడొచ్చు, చాలా గ్రీనరీ అయితే కనిపిస్తుంది కొంతవరకు. బండి మళ్ళీ స్పీడ్ మొదలైంది. ఖమ్మం స్టేషన్లోకి అయితే ఎంటర్ కాబోతున్నాము. అదే హాల్ట్ అయితే లేదు, ఇక్కడ అఫీషియల్ హాల్ట్ అయితే లేదు. సిగ్నల్ గురించి కొంచెం స్లో అయింది బండి, అంతేను. హరిత ఇంధనం గురించి కూడా చూద్దాము. పర్యావరణ పరిరక్షణ మరియు ఇంధన పొదుపు కోసం స్టేషన్లో 10 kWp
సామర్థ్యం గల సోలార్ ప్యానల్స్ కూడా వాడటం జరుగుతుంది. అలాగే పూర్తి స్థాయి ఎల్ఈడి లైటింగ్లు కూడా వాడుతున్నారట. రైళ్ల రాకపోకల గురించి చూసుకున్నట్లయితే ఖమ్మం స్టేషన్ ద్వారా ప్రతిరోజు దాదాపు 100కు పైగా ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ రైళ్లు ప్రయాణిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రాలను తెలుగు 2 రాష్ట్రాలను కలుపుతూ అనుసంధానంగా ప్రతిష్టాత్మక సికింద్రాబాద్ విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నంబరు 20833 నంబరు, అలాగే 20834 కూడా ఇక్కడ హాల్టింగ్ అయితే ఉంది. ఇలా దారి వెంట జర్నీ చేసేటప్పుడు వందే భారత్కి ఖమ్మంలో హాల్ట్ అయితే ఉంది కాబట్టి ఇది ఒక ప్రత్యేక విషయంగానే చెప్పుకోవాలి. రవాణా మరియు కనెక్టివిటీ గురించి చూసుకున్నట్లయితే ఈ స్టేషన్లో ఖమ్మం నగరంలోని బ్రాహ్మణ బజారు, నిజాంపేట ప్రాంతానికి సమీపంలో ఉందని చెప్పుకోవాలి. ఈ స్టేషన్ బయట ప్రయాణికుల కోసం 24 గంటలు ఆటోలు, ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి. అలాగే కంప్యూటరైజ్డ్ టికెట్ రిజర్వేషన్ కౌంటర్లు మరియు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సర్వీసులు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఇది ఖమ్మంకు సంబంధించి. ఖమ్మం దగ్గరలోకి అయితే వెళ్తున్నాము, చూద్దాము. స్టేషన్లో ఆగదు, కొంచెం చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. కొంచెం వాతావరణం అయితే చల్లబడింది, బాగుంది, చల్లగా గాలి వస్తుంది. బండి ఖమ్మం స్టేషన్కి అయితే చేరుకుంది. ఖమ్మం స్టేషన్లో మన జవాన్ బాయ్ అయితే దిగడానికి ట్రై చేశాడు, కానీ కొంచెం అన్న స్లో అయిద్దాము. గేట్ దగ్గర అయితే నుంచో ట్రై చేస్తున్నాడు, కానీ పాపం అతనికి బండి స్లో చేయలేదు కొద్దిగా కూడా. ఖమ్మం నుంచి అతను భద్రాచలం పోవాలనుకుంటున్నాడు. ఖమ్మంలో ఆగలేదు కాబట్టి ఇక నేరుగా విజయవాడే దిగాలి. కొంతవరకు ముందు స్టేషన్లో ఏదైతే ఆగిందో అక్కడ కొంత అవకాశం దొరికింది కాబట్టి కొంచెం ఫుడ్, వాటర్ అయితే దొరికినాయి. ఇట్లా ఈ ఖమ్మం స్టేషన్కి సంబంధించి పర్లేదు, వాతావరణం బాగానే ఉంది, అంతా బాగానే ఉంది, బాగానే మెయింటైన్ చేస్తున్నారు. ఏదైతే ఇప్పుడు కొత్తగా అమృత భారత్ పథకంతో డెవలప్ చేస్తున్నారు, పర్లేదు, కొంచెం కొత్త పనులు కూడా జరిగినాయి, బాగానే ఉంది. ప్లాట్ఫామ్కి సంబంధించి మెయింటెనెన్స్ పరంగా, అభివృద్ధి పరంగా ఎక్స్కలేటర్ రెడీ చేశారు, వసతి గదులు కూడా రెడీ చేస్తున్నట్టు ఉంది. అది పూర్తిగా అవ్వలేదు అనుకుంటా. ఇంకా బాయ్ ఖమ్మం చెప్పుకుంటూ బండి ముందుకెళ్ళిపోతూ ఉంది. ఇంకా నేరుగా విజయవాడే ఆగుద్ది బండి, తర్వాత చెన్నై సెంట్రల్ మాత్రం ఆగిద్ది, మధ్యలో ఎక్కడ ఆగదు. మనకి వీడియోలో కనిపిస్తున్న ఏరియా అంతా కూడా కొండపల్లి ఏరియా. కొండపల్లికి సంబంధించి కొండలు అయితే కనిపిస్తున్నాయి బోల్డ్ అండి. కొండపల్లి కోట కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది కొండపల్లి కోట కూడా. ఇక విజయవాడ దగ్గరలోకి వచ్చేసినట్టే. దీని గురించి ఒకసారి ట్రైన్ జర్నీ గురించి పూర్తిగా ఒకసారి చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతం మనము బలార్షా నుంచి విజయవాడ జంక్షన్ మధ్యలో 63 చిన్న స్టేషన్లు దాటుకొని వచ్చింది. మధ్యలో ఎక్కడ స్టాప్ లేకుండా, హాల్ట్ లేకుండా 63 ఇంటర్మీడియట్ స్టేషన్లు దాటుకొని విజయవాడ అయితే చేరుకుంటున్నాము. ఇక్కడికి విజయవాడ చేరుకునేటప్పటికి 1744 కిలోమీటర్లు జర్నీ చేయడం జరిగింది. ఈ 1744 కిలోమీటర్ల జర్నీని కూడా యావరేజ్ గంటకి 75 కిలోమీటర్ల స్పీడ్ తోటి జర్నీ చేయడం అంటే మామూలు విషయం కాదు. రాజధాని ఎక్స్ప్రెస్కి ఏమాత్రం తీసిపోకుండా ఈ దురంతో ఎక్స్ప్రెస్ అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు. వారంలో 2 రోజులు ఢిల్లీ నుంచి చెన్నైకి, చెన్నై నుంచి ఢిల్లీకి ఖచ్చితంగా 2 రోజుల పాటు అయితే మనకి ఈ బండిలో జర్నీ చేసే అవకాశం అయితే చాలా బాగా కల్పించారు. అట్లాగే రిజర్వేషన్ లేని వాళ్ళకు కూడా ఏదైతే ఏసీ పరంగా కావచ్చు, స్లీపర్ పరంగా కావచ్చు, రిజర్వేషన్ దొరకని పక్షంలో ఒక 31 సీట్లతోటి కూడిన ఈ దురంతో ఎక్స్ప్రెస్లో 2S సీటింగ్ కూర్చొని వెళ్ళగలిగే అవకాశం కూడా కల్పించారు. ఇది చాలా మంచి విషయం. ఈ పరంగా జర్నీ పరంగా ఒకసారి చూద్దాము. ఈ బండి మొత్తము న్యూఢిల్లీలో స్టార్ట్ అయ్యి ఢిల్లీకి ఒక సపోర్టింగ్ స్టేషన్గా ఉన్న నిజాముద్దీన్ నుంచి, హజరత్ నిజాముద్దీన్ స్టార్ట్ అయ్యి కేవలం మధ్యలో 6 స్టాపులు మాత్రమే కలిగి ఆఖరి డెస్టినేషను చెన్నై వరకు కూడా 29 గంటల్లో, కేవలం 29 గంటల్లో 2174 కిలోమీటర్లు అయితే చేరుకుంటుంది. ఈ విధంగా యావరేజ్ చూసినట్లయితే గంటకి 75 కిలోమీటర్ల జర్నీ ఇది సాగిస్తూ ఉంది. ఎప్పుడు కూడా స్టేషన్ టు స్టేషన్ మధ్య ఎక్కడ ఆగే విధానంలో కూడా రన్నింగ్లో కూడా 130 కిలోమీటర్లకు తగ్గకుండా అయితే ఫాస్ట్గా వెళ్తుంది బండి. చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా ఏ రాష్ట్రాల్లో నుంచి వెళ్తుందంటే బండి ఢిల్లీ నుంచి బయలుదేరి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణలో హాల్ట్ లేకపోయినా కూడా తెలంగాణ నుంచి అయితే
చేసుకోవాలి. తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకి అయితే చేరుకోవడం జరుగుతుంది ఈ బండిలో ట్రావెల్ చేయడానికి చాలా మంచి తక్కువ రేట్లో కూడా ట్రావెల్ చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా రాజధాని లాంటి ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేయాలి అంటే అన్నిటిలో ఏసీ తప్పితే థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీలు తప్పితే రాజధానిలో అవకాశం లేదు. కానీ రాజధానికి ఏమాత్రం తీసుకొని ఈ బండిలో అయితే స్లీపర్ 2 కోచ్లు అయితే అవకాశం ఉంది. అలాగే 2S సీటింగ్ కూర్చొని వెళ్ళే అవకాశం ఉంది. ఇది మంచి విషయం, గమనించాలి. విజయవాడ టౌన్లోకి ఎంటర్ అయిపోతున్నాము. కొంతవరకు విజయవాడ అవుటర్ రింగ్ రోడ్డు ఏదైతే ఉందో ఆ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ ఏరియా అంతా కూడా అవుటర్ రింగ్ రోడ్డుకి సంబంధించి, కొత్త రాజధాని అమరావతికి సంబంధించి కూడా రోడ్డు వర్క్ సంబంధించి, కొత్త వంతెనకు సంబంధించి పనులు జరుగుతూ ఉన్నాయి. ఏమాత్రం లేట్ చేయకుండా ట్రైన్ కరెక్ట్ టైంకి అయితే వచ్చింది. కొంచెం కూడా లేట్ లేదు. కొంచెం ఇక్కడ సిగ్నల్ గురించి ఏదైనా రైల్వే స్టేషన్లోకి వెళ్ళాలంటే విజయవాడ రైల్వే స్టేషన్ పెద్ద జంక్షన్ కాబట్టి కొంచెం సేపు సిగ్నల్ కోసం వెయిట్ చేసి సిగ్నల్ క్లియర్ అయిన తర్వాత ప్లాట్ఫారం మీదకైతే వెళ్తుంది బండి. 5వ నెంబర్ ప్లాట్ఫారం మీదకి వెళ్తుంది ఈ బండి. విజయవాడ స్టేషన్లో 10 నిమిషాలు అయితే ఆగుతుంది. తర్వాత నేరుగా చెన్నై సెంట్రల్కి వెళ్తుంది ఎంజీఆర్. నేను మామూలుగా యాక్చువల్గా అయితే ఒంగోలు వెళ్ళాలి. ఒంగోలులో బండికి స్టాప్ లేదు కాబట్టి ఒంగోలు నుంచి నేను అక్కడ దిగటం ఇబ్బందిగా ఉంటుందని నేను ఇక్కడి నుంచి ఒంగోలు వెళ్ళడానికి విజయవాడ స్టేషన్ నుంచి నేను మళ్ళీ రిజర్వేషన్ అయితే చేసుకున్నాను. ఆ బండికి సంబంధించి కూడా వీడియో పెడతాను, చూడొచ్చు. ఒక మాల్ గాడి అయితే వస్తుంది. గూడ్స్ చాలా చిన్నగా వస్తుంది. ఖాళీ బోగిల్లాగానే ఉన్నాయి, దాంట్లో లోడ్ ఏం లేనట్టుంది, ఎంటీగానే ఉంది. ఇది మనకి ఎల్లో అండ్ బ్లాక్ కలర్ తోటి దిమ్మలు అయితే కనిపిస్తున్నాయి కదా. ఈ రైల్వే వాళ్ళ లిమిట్ ఇక్కడ వరకు ఉందని అర్థం. ఇటువైపు ఇది బోర్డర్ ఉంది, సేమ్ ఇలాగే ఇటువైపు నుంచి మనం ఈస్ట్ సైడ్ చూపిస్తున్నాను. అలాగే వెస్ట్ సైడ్ కూడా ఇలాగే గేట్ అయితే ఉంటుంది. వాళ్ళ ఇప్పుడు రైల్వేకి సంబంధించి ఏరియా ఇంతవరకు ఉంది అనేది, ఇంకా కొన్ని లైన్లను పెంచుకుంటూ పోతుండాలి, కొత్త లైన్లన్నీ చేసుకుంటూ వస్తుండాలి. కాబట్టి ముందుగానే వాళ్ళు పెద్ద ఏరియాని అయితే తీసుకొని వాళ్ళ కంట్రోల్లో, సెంట్రల్ రైల్వే కంట్రోల్లో అయితే ఉంటుంది. ఈ ల్యాండ్కి సంబంధించి ఎవరైనా ఆక్యుపై చేసుకున్నా, ఆక్రమించాలని ట్రై చేసినా కూడా అది పెద్ద కేసు అయితే అవుతుంది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి. అంతకుముందు ఇలా బోర్డర్లో జస్ట్ పోల్స్ బాతి ఫెన్సింగ్ మాత్రం వేసేవాళ్ళు. ఇప్పుడు పెద్ద దిమ్మిలే పెట్టేశారు పర్మనెంట్గా. వచ్చేసాం విజయవాడ స్టేషన్లోకి. ఐదో నెంబర్లోకి వచ్చేసింది బండి. ఇక్కడ 10 నిమిషాలు ఆగుతుంది. వాటర్ పడతారు కాబట్టి మెయింటెనెన్స్కి సంబంధించి, క్లీనింగ్కి సంబంధించి పనులు అయితే జరుగుతాయి బండికి సంబంధించి. పక్కన ప్యాసింజర్ కూడా కనిపిస్తుంది. నర్సాపూర్ ప్యాసింజర్, విజయవాడ నర్సాపూర్ ప్యాసింజర్. కొంచెం పెయింటింగ్ అది కొత్తగా వేశారు, బాగుంది. ఓకే అండి, ఓకే రైట్, ఓకే. మనం దిగిన బోగీలోకి జనరల్ అనుకొని చాలామంది ఎక్కుతుంటే టీసీ అయితే అరుస్తున్నారు. రిజర్వేషన్ లేకుండా ఎక్కకూడదని చెప్పి గట్టిగా చెప్పినా కూడా ఆ పైకి ఎక్కుతూ ఉండటం వల్ల టీసీ అయితే అరుస్తూ ఉన్నాడు. ఇదే మనం దిగిన బండి. వెనక 2 బోగీలు ఉన్నాయి కానీ అది పూర్తిగా క్లోజ్ చేసి ఉన్నాయి. దాంట్లో ఎట్లాంటి ప్యాసింజర్లు కూడా లేరు. కొంత లగేజ్ ఉంది వెనక గార్డు ఉన్నారు. బండికి ఏదైతే ట్రైన్కి సంబంధించిన సూపర్వైజర్ ఉంటారో వెనక వైపు ఉన్నారు. ఈ 30 సీట్లతోటి ఇట్లా 2S తోటి జర్నీ చేయడం చాలా బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్ ఇది. ఇది లగేజ్ బ్రేక్ కారు. ఇక్కడి నుంచి ముందు వైపు స్లీపర్ 2 ఉన్నాయి, తర్వాత ఏసీలో ఉన్నాయి అన్నీ కూడా.
బాగుంది జర్నీ. ఇది దురంతో ఎక్స్ప్రెస్ 12270 కరెక్ట్ టయానికి అయితే తీసుకొచ్చింది డెస్టినేషన్కి. ఇక్కడ నుంచి ఇంకా 430 కిలోమీటర్లు ప్రయాణం చేసింది బండి. 75 స్టేషన్లలో మధ్యలో ఎక్కడా ఆగకుండా ఎంజీఆర్ చెన్నై సెంట్రల్కి అయితే చేరుకునిద్ది. టీసీ పూర్తిగా డోరే క్లోజ్ చేసేస్తున్నారు, ఎక్కకుండా ఉండాలి. అంత మాత్రం జాగ్రత్తగా లేకపోతే ఎవరు పడితే వాళ్ళు జనరల్ అనుకొని ఎక్కేస్తే ఇట్లా రిజర్వేషన్ లేకుండా ఎక్కేయకూడదు కదా, తప్పు కదా.